హాయ్ యువర్స్, మా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మన రేఖ మేడం గారు మా ప్రేక్షకులందరికీ కూడా వెల్మ క్యాస్ట్ నుంచి వెళ్ళి మంచి మంచి అమ్మాయిల సంబంధాలు తెచ్చిన అంటుంది. మరి రేఖ మేడం మాటల్లో విందాము. వెల్మ కుటుంబం గురించి మీరు చెప్పండి మేడం. ఓకే అండి, నా వెల్లమ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మరి మీ అందరి కోసం వెల్లమ కుటుంబం నుంచి సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే ఇందులో ఏంటి అనేది అర్థం అవుతుంది. మీరు చూడకుండా మీకు ఏంటి అర్థం అవ్వదు. మరి మా అడ్రస్ ఎక్కడని చూస్తున్నారా? హైదరాబాద్ జగద్గిరిగుట్టలో మరి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర మన ఆఫీస్ ఉంటదండి. మరి ఇక్కడ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో CEO సార్ సాయిబాబా గారు ఉంటారండి. మనకు ఏ బయోడేటా గురించి అయినా ఏ విషయమైనా పూర్తిగా మనకు అర్థమయ్యే విషయాలన్నీ తన మాటల్లో చెప్తారు, మీకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తారండి. మరి ఫస్ట్ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/3/1999, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 10,000 అయితే జీతం వస్తుంది. మరి అమ్మాయి తెలంగాణలో ఉంటుంది, మరి అల్లాపూర్ లోనే ఉంటుంది. జాబ్ కూడా అక్కడే చేస్తున్నారండి. కుటుంబం కూడా బాగానే ఉంటదండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, అబ్బాయి చదువుకొని ఉండాలి, జాబ్ ఏంటి బిజినెస్ అయినా ప్రైవేట్ అయినా పర్లేదండి, కొంచెం మా కుటుంబానికి అనుగుణంగా ఉండి మమ్మల్ని అర్థం చేసుకునే అబ్బాయి అయితే కావాలని అయితే కోరుకుంటున్నారండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా వెల్లమ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ప్రైవేట్ టీచర్ అయితే తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/3/1997, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ టెక్ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నారు. నెలకి ఒక 40,000 జీతం అయితే వస్తుంది. మరి ఈ అమ్మాయి ఏపీలో ఉంటుందండి, ఏపీ అమలాపురంలో అయితే ఉంటుంది. అమ్మాయి వాళ్ళు మరి అక్కడే సెటిల్డ్ అండి, ఫ్యామిలీ కూడా బాగుంటది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, కొంచెం సెటిల్ ఫ్యామిలీ అయితే బాగుంటది, హోమ్ హౌస్ కూడా ఉండాలి, మరి జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకొని మా కుటుంబాన్ని కూడా బాగా చూసుకొని నన్ను వెళ్ళి అత్తారిలు కూడా బాగుండాలనే ఆలోచన అమ్మాయిదండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా వెల్లమ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/2/1999, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 40,000 జీతం అయితే వస్తుంది. మరి అమ్మాయి వాళ్ళు మన తెలంగాణలోనే ఉంటున్నారండి. మరి తెలంగాణలో హుస్నాబాద్ లో అయితే అమ్మాయి ఉంటుంది, జాబ్ కూడా అక్కడే అండి. వీళ్ళ అమ్మాయి వాళ్ళు సెటిల్ అక్కడే అండి, హుస్నాబాద్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి చదువుకొని ఉండాలి, జాబ్ చేయాలి, జాబ్ ఏదైనా పర్లేదండి, బిజినెస్ అయినా సాఫ్ట్వేర్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి, కుటుంబం కూడా బాగుండాలన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. ఎందుకంటే ఎవరికైనా ఆలోచించేది ఏంటి, వెళ్ళే అత్తారిల్లు బాగుండి నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం హోమ్ హౌస్ కూడా ఉండాలి అన్న ఆలోచన అండి. అమ్మాయిది ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి అబ్బాయి అయితే చాలు అన్న ఉద్దేశం అండి అమ్మాయిది. ఇలాంటి అమ్మాయి కోసం నా వెల్లమ కుటుంబ సభ్యులు ఎదురు చూసినట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి ఈ రోజు మరి ఇందులో మరి వెల్లమలో రెండో సంబంధం అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/1/1998, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ అమ్మాయి మరి బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. నెలకి 50,000 జీతం అయితే వస్తుంది. మరి ఈ అమ్మాయి ఆంధ్రాలో గుంటూరులో అయితే ఉంటున్నారు, జాబ్ అయితే వర్క్ ఫ్రం హోమ్ అంటే అక్కడే చేస్తున్నారు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే కావాలి అనుకుంటున్నారు, కొంచెం సెటిల్ ఫ్యామిలీ అయి ఉండి హోమ్ హౌస్ ఉంటే చాలు అన్న ఉద్దేశం అమ్మాయిదండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా వెల్లమ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసింది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. నేనైతే మీ అందరి కోసం మరి వెల్లమ అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. మరి ఇందులో మీ అందరికి నా అన్నదమ్ముల కోసం సెట్ అయ్యిందన్న ఆలోచన నాకైతే ఉంది. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట ధన్యవాదాలు.